హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నీకు బ్రతుకు మీద ఆశ కోల్పోతే 1 గంట సేపు హాస్పిటల్లో గడుపు, బ్రతకాలన్న ధైర్యం వస్తుంది. అలాగే ఎలాగైనా బ్రతకవచ్చు అన్న నమ్మకం కూడా వస్తుంది. అక్కడ ఊపిరి ఆగిపోతున్న వాళ్లను దగ్గర నుంచి చూస్తే నీ ఊపిరే చెబుతుంది నీ బ్రతుకు ఎంత విలువైంది అని. చావు పరిష్కారం కాదు, దేనికి బ్రతికి సాధించాలి. మనల్ని బరువు అనుకున్నవాడు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతకాలి. నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవడూ గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు బ్రతకాలి, బరువైన బాధ్యతలున్నా బాధలున్నా కూడా. నిజమే కదండి. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండు. ఒకటి మనశ్శాంతి, రెండవది సంతృప్తి. అలాగే ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు ప్రతి నిమిషం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. మనశ్శాంతి ఎక్కడెక్కడో వెతికితే దొరికేది కాదు, అది మనసులోనే ఉంటుంది. గుర్తుపెట్టుకో, మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. జీవితంలో మనశ్శాంతి కావాలంటే ఎదుటి వారిలో తప్పులు వెతకొద్దు, మనలోని తప్పులను మనం చూసుకుందాం. అలాగే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేస్తే మనకు నచ్చిన విధంగా, మన మనసు మెచ్చే విధంగా బ్రతకడం మొదలు పెడితే మాత్రం మనశ్శాంతి మనల్ని వదిలి వెళ్ళదు. బాగుపడాలి అనుకునే మనిషి అతి నిద్ర, సోమరితనం, పనిలో ఆలసత్వం, భయం, కోపం, ఇవన్నీ కూడా ఈ 5 దుర్గుణాలను వదిలించుకోవాలి. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారి కాదు. మనకు ఈ రెండింటినీ సాధించాల్సిన దానికి కావలసింది ఒక ధైర్యమే. నీవు మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే చీమ, దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం నీ మనసు. శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమీ చెయ్యలేదు కదా. బుద్ధి లేని వాడితో వాదించడం అంటే మన చెంప మీద వాలిన దోమను మన చేత్తోనే కొట్టుకోవడం లాంటిది. ఎన్నిసార్లు కొట్టి దాన్ని చంపాలని చూసినా అది చావదు సరికదా. మన చెంపల్ని మనమే చావవాయించుకున్నట్టు ఉంటుంది. విషయ పరిజ్ఞానం లేకున్న కొందరు వివేకవంతులం అన్నట్టు వాదనకు దిగుతూ ఉంటారు. అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉంటేనే మనకు మంచిది. ఎందుకు అంటే బంగారు నాణాన్ని సముద్రంలో విసరడానికి 1 మూర్ఖుడు చాలు. అలాగే కానీ 100 మంది మేధావులు కలిసి కూడా దాన్ని వెనక్కి తీయలేరు. నిజమే కదండి. కష్టం మనకు మాత్రమే కనిపించే దయ్యం లాంటిది. అలాగే దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడుంది అని చూపించినా అది కనిపించదు. కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. 1 క్షణం కంటే ఎక్కువ ఉండదు, కానీ అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటారు. మన కోసం ఎవరూ ఆగరు అన్న నిజం మనకు తెలిసిపోతూ ఉంటుంది. గమనించండి. కాబట్టి కోపం, కష్టం, జీవితం ఈ 3 మనవే, కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడూ వినవు, మనకు చెప్పి కూడా రావు. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. అయితే దాని కిందకు వెళ్ళాక మన నీడ మనకు కనపడదు. ఇక మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా కనపడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కడూ స్వార్థపరుడే. కానీ ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ అనేది, అవసరం కోసం కలుపుకునే స్నేహం, ఇవి ఎప్పటికీ శాశ్వతం కాదు. మన రథసారథితో అంటే డ్రైవర్తో, కాపలావాడితో, వంటవాడితో, నీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి. వాళ్ళతో కానీ శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడైనా ఎటు నుంచైనా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు. గుర్తుపెట్టుకో, నీ శత్రువు చిన్నవాడు అని
తక్కువగా అంచనా వేయకు. ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవ్వరికీ తెలియదు. రావణుడు అంతటి వాడే హనుమంతుణ్ణి తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. నిజమే కదండి. ఎంతసేపు చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత శ్రద్ధగా చదివామన్నదే ముఖ్యం. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. విద్య మనకు మంచి స్నేహితుడు. విద్యావంతుడైన వ్యక్తి ప్రతి చోట గౌరవించబడతాడు. అలాగే విజయానికి తొలిమెట్టు మనపై మనకు ఉన్నది విశ్వాసం. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దానిని లెక్క చెయ్యకు. కాలం అనంతం ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా కూడగట్టుకో. అయితే వెలుగు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. గుర్తుపెట్టుకో, ఎవరైనా ఒక స్త్రీ నిన్ను డబ్బు అడిగింది అంటే, ఒకటి నీ పైన ప్రేమను నటిస్తూ నీకు నమ్మకం కలిగిస్తూ ఉంటుంది. 2 మీ దగ్గర ఆమెకు కావాల్సింది డబ్బు, కాబట్టి ప్రేమ పేరుతో డబ్బులు లాగుతుంది. నిజమే కదండి. ఇక 3వది, నిన్ను డబ్బు అడిగితే ఆ స్త్రీ నిజంగా నిన్ను ప్రేమించడం లేదు అని అర్థం చేసుకోండి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే నిజంగా నిన్ను ప్రేమించే అమ్మాయి నీ నుండి ప్రేమను తప్ప వేరు ఏదీ ఆశించదు అని గుర్తుపెట్టుకోండి. అయితే అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్తే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు. నిజమే కదండి. బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరాలకి వాడుకుని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి కదా. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. గుర్తుపెట్టుకో, ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలు ఉన్నాయి, అలాగే కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు అస్సలు లేవు. ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది, కానీ ఇప్పుడు డబ్బు ఉంటేనే మార్గం ఉంటున్నాయి. నిజమే కదండి. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, కానీ ఎదుటి వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు అస్సలు చెప్పవద్దు. ఎందుకు అంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి, అలాగే చచ్చిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. నిజమే కదండి. ఒక సీతాఫలంలో చాలా విత్తనాలు ఉంటాయి, కానీ ఆ విత్తనాలు అన్నీ మొక్కలుగా మారవు కదా. ఒక్కసారి గమనించారా? అలాగే ఒక్క విషయం, ఏ విత్తనమైతే వచ్చే వర్షాలకు, కాసే ఎండలకు, వీచే గాలులకు తట్టుకుని నిలబడుతుందో ఆ విత్తనమే మొక్కగా మారి మహావృక్షమవుతుంది. సరిగ్గా అలాగే ఏ మనిషి అయితే తనకు వచ్చే బాధలను భరిస్తూ, వచ్చే దుఃఖాలను సహిస్తూ, కలిగే కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడతాడో వాడే విజేతగా మారుతాడు. గుర్తుపెట్టుకో, ఒకరి గురించి ఎదుటి వారిపై ఏమీ తెలుసుకోకుండానే వారిపైన నిందలు వేసి వారిని నవ్వుల పాలు చేస్తే మీ జీవితం సంతోషంగా ఉంటుంది అని ఎలా అనుకుంటున్నారో, చేసిన కర్మ మంచో చెడో వదలదు, వడ్డీతో సహా కట్టించుకుంటుంది. నీవు మరిచినా కాలం మరిచిపోనివ్వదు. మనము ప్రేమించినంతగా, మనకు అభిమానించినంతగా అవతలి వాళ్ళు మనల్ని ప్రేమించాలి, అప్పుడే అది ప్రేమ. అభిమానించాలి అని ఎప్పుడూ కోరుకోకండి. అలా కోరుకుంటే భంగపాటు, మనసుకు బాధ, గాయాలు తప్ప ఏమీ ఉండవు. ఎందుకంటే ప్రేమ మనసుకు సంబంధించినది. మనకు వాళ్ళు నచ్చినట్టుగా వాళ్లకు మనం నచ్చాలని లేదుగా. నువ్వు అమూల్యమైన ఆభరణం. నవ్వుతూ జీవించడం ఒక కళ. అందాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన, ఉచితమైన ఔషధం ఏంటో తెలుసా? నవ్వు. ముఖంలో చిరునవ్వు మనసులో సంతృప్తిని మించిన సౌందర్య సాధనాలు
ప్రపంచంలో మరేవీ లేవు. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలే చాలా ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవటం, ఇవన్నీ కూడా వాటి కోసం పరిగెత్తడం, అలాగే పేరు కోసం తపన పడడం, ఇతరులను ఎదగకుండా చెయ్యడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు. నిజమే కదండి. డబ్బు చెబుతుంది అన్నింటినీ మర్చిపోయి నన్ను సంపాదించు అని. అలాగే సమయం చెబుతుంది అన్నింటినీ మర్చిపోయి నన్ను అనుసరించు అని. భవిష్యత్తు చెబుతుంది నా కోసం శ్రమించు, మిగతా అన్నింటినీ మర్చిపో అని. కానీ ఆ భగవంతుడు చెబుతాడు నలుగురికి మంచి చేస్తూ ఉండు, నీ కావలసినవన్నీ నేనిస్తాను అని. కానీ నీళ్ళు మంచి నీళ్ళో ఉప్పు నీళ్ళో అని తెలుసుకోవాలంటే ఆ నీళ్లను తాగితేనే కదా మనకు తెలుస్తుంది. అలాగే మనిషి మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలి అంటే ఆ మనిషిని నమ్మితేనే మనకు తెలుస్తుంది. కాబట్టి జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా మనకు తెలియదు కదండి. ఒక మనిషి దగ్గర డబ్బు లేకపోతే ఆ మనిషి ఎంత మంచివాడైనా ఎవరికీ అవసరం లేదు. నిజమే కదా. డబ్బు ఉన్నవాడు ఎంత చెడ్డవాడైనా కూడా అందరూ వాడినే కోరుకుంటాడు. అయితే ఈ రోజుల్లో మంచి చెడుతో పని లేదు, కేవలం డబ్బుతోనే పని. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మన నీడ మనకు అస్సలు కనిపించదు. కాబట్టి డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరుడే. నిన్నటి నుంచి పాఠం గ్రహించి రేపటి గురించి కలలు కంటూ ఈ రోజును ఆనందించు. అలాగే కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. ఇవ్వటంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు. అలా కాని పక్షంలో నీ ఆనందానికి అడ్డు వచ్చే వారందరినీ నీ దినచర్య నుండి తొలగించు. కానీ రాజీ పడి మాత్రం అస్సలు బ్రతకకు. గుర్తుపెట్టుకో. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే దాని అర్థం ఏంటో మీరైతే తెలుసుకున్నారు కదా. నిజంగా నిన్ను మంచిగా, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అంటే దాని అర్థం ఆవిడ నీ నుంచి ఏమీ ఆశించదు. నిన్ను డబ్బులు అడిగింది అంటే దాని అర్థం తనకు నీ నుండి ఏదో ఒక అవసరం ఉందనే కానీ నీ ప్రేమతో కాదని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి. ఒక మంచిగా నీతో మనస్ఫూర్తిగా ప్రేమించే అమ్మాయి ఎవరో లేకపోతే అబ్బాయి ఎవరో గమనించండి. ఒక అమ్మాయి డబ్బులు అడిగింది అంటే మాత్రం ఖచ్చితంగా ఇదే అర్థమై ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి అలాగే ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకు చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.